కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా దిల్రుబా. ఇది అతని 10వ సినిమా. నిన్న శుక్రవారం మార్చి 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్సే లేవు, మరీ దారుణం. నిన్న బుక్ మై షోలో చూస్తే కేవలం 9,000 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. ఒక సైడ్ చూస్తే చావా 8వ రోజు నిన్న శుక్రవారం ఆ సినిమాకు 14,000 టికెట్లు బుకింగ్ చూపిస్తే కొత్త సినిమాకి మొదటి రోజు 9,000 టికెట్లు అనేది చాలా దారుణం. ఇక ఆఫ్లైన్ టికెట్లు అన్నీ కలిపి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 85 లక్షలు మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. ఇది చాలా దారుణం అని చెప్పాలి కలెక్షన్స్ పరంగా. ఇక కర్ణాటక నుంచి 10 లక్షలు వచ్చింది గ్రాసు. ఆ తర్వాత ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి మరో 20 లక్షలు, అలా కేవలం 1,15,00,000 మాత్రమే వచ్చాయి మొదటి రోజు ఈ సినిమాకు. అత్యంత దారుణమైన ఓపెనింగ్స్ కిరణ్ అబ్బవరంకి. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన కిరణ్ అబ్బవరం కా సినిమా మొదటి రోజు 5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 5 కోట్లలో సగం కూడా రాలేదు, 2.5 కోట్లు కూడా రాలేదు, కేవలం 1 కోటి దగ్గరే ఆగిపోయింది. ఇక సినిమాకి ఈ కోటిలో కూడా మళ్ళీ థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోతే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు కూడా లేదు. సినిమా బడ్జెట్ ఏమో 24 కోట్లు పెట్టి సినిమా తీశారు ఈ సినిమాను. ఇక డిస్ట్రిబ్యూటర్లకి 11 కోట్లకు అమ్మారు. 11 కోట్లలో 50 లక్షలు వెనక్కి వచ్చాయి మొదటి రోజు. ఇంకా 10.5 కోట్లు వెనక్కి రావాలి. 10.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 21 కోట్లు గ్రాస్ రావాలి. కొద్ది కష్టమే, ఎందుకంటే పోటీలో రిలీజ్ అయిన కోర్ట్, నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా ప్రియదర్శి వాళ్ళది. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఆ సినిమా కలెక్షన్స్ మొదటి రోజు 8 కోట్లు వచ్చాయి ఆ సినిమాకి. అంటే అందరూ ఆ సినిమా చూస్తున్నారు. దిల్రుబా సినిమాను పక్కన పెట్టేశారు. సినిమాని బాగానే ప్రమోట్ చేశారు, బాగుంటుంది అని చెప్పారు. బట్ ఎందుకో జనాలకి ఎక్కలేదు. రొటీన్ సినిమా, రొటీన్ కమర్షియల్ సినిమా అంటున్నారు. నేను ఇంకా చూడలేదు ఈ సినిమా కూడా, 2 చూడలేదు. నేను చూసి చెప్తాను ఎలా ఉన్నాయనేసి. బట్ పాపం కిరణ్ అబ్బవరంకి మళ్ళీ ట్రాక్ ఎక్కాడు అనుకునే లోపలి కాతో మళ్ళీ దిల్రుబా వెనక్కి లాకెళ్ళిపోయింది. ఫస్ట్ నుంచి అలాగే అతనికి ఒక హిట్ పడితే 2-3 ఫ్లాపులు పడతాయి. అలా కెరీర్ మొత్తం 10 సినిమాల్లో 5 హిట్లు 5 ఫ్లాపులతో ఉన్నాడు. మరి కష్టమే ఈ సినిమా కోలుకోవడము. ఇక ఈ శని ఆదివారాల్లో మరి ఎంత కలెక్ట్ చేస్తుందో కష్టమే. మొదటి రోజు ఓపెనింగ్స్ లేవంటే అదొక టాక్ కూడా నెగిటివ్ వచ్చింది. ప్లస్ కోర్టు సినిమా కొల్లగొట్టేస్తుంది. ఇక డిజాస్టర్ అయ్యే సినిమా. ఇక నెక్స్ట్ సినిమాతో కిరణ్ అబ్బవరం కోలుకోవాలి. ఏమంటే ఈ సినిమా ముందు ఒప్పుకున్నాడు, ముందు షూటింగ్ జరిగింది కాబట్టి దీన్ని క్షమించేయచ్చు. తర్వాత నుంచి జాగ్రత్తగా చేస్తా అన్నాడు కాబట్టి కే ర్యాంప్ అని ఇంకో సినిమా వస్తుంది, తర్వాత ఒప్పుకున్న సినిమా. ఆ సినిమా హిట్ అవ్వచ్చు. ఇక దిల్రుబాని మర్చిపోవడమే మేలు కిరణ్ అబ్బవరం. అది మన కిరణ్ అబ్బవరం రుక్సర్ ధిల్లన్ కొత్త తెలుగు సినిమా, కొత్త డైరెక్టరు. మ్యూజిక్ వచ్చేసి శామ్ సిఎస్. ప్రమోషన్స్ బాగానే చేశారు. ట్రైలర్ కూడా బాగానే ఉండింది, నాకు నచ్చింది. చూద్దామని అనుకున్నా, చూస్తాను ఎలాగూ. మొదటి రోజు కేవలం 1 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమా బడ్జెట్ 24 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 11 కోట్లకు అమ్మారు. 11 కోట్లకు గాను 50 లక్షలు మాత్రమే వెనక్కి వచ్చింది మొదటి రోజు. ఇంకా 10.5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 10.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 21 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టరే. ఓకే, బాయ్.